సరే అండి, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కొలస్సీ పత్రిక చెప్పడం లేదు, ఫస్ట్ వారం కనుక నార్మల్ టాపిక్ చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మనం కొలస్సీ పత్రిక కంటిన్యూ చేసుకుందాం. దేవుడు ఎలాంటి వాడు చెక్ చేయండి. యూట్యూబ్లోను ఫేస్బుక్లోను వాయిస్ ఎలాగుందో చెక్ చేసి చెప్పండి. రాకపోతే కనుక నేను ఈ ఇయర్ తీసేసుకున్నాను, అందుకోసం. రైట్, ఇట్స్ ఓకే. దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట వద్ద మనం వెళ్తే, ఏ మంచి క్రియ అని అడుగుతాడో. సో మన రిఫరెన్స్ వెళ్దాం. మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను ఆయన్ని అడిగారట. ఓకే, నిత్య జీవం వెళ్ళడానికి మరి నేను ఏ మంచి కార్యం చేయాలని నేను ఆయన అడిగారట, యేసు గారిని అడిగారట. ఓకే, అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు మంచివాడు ఒక్కడే. చాలండి. మంచివాడు దేవుడు ఎవరు? మన దేవుడు ఎలాంటి వాడు అని మనం అడిగామనుకోండి, మనం బైబిల్ అడిగామనుకోండి, బైబిల్ ఏం చెప్తుంది? మంచివాడు. దేవుడు ఎవరు? మంచివాడు. ఈ మంచితనంలో ఏముంది? ఒకనొక సందర్భంలో మోషే గారు మరి దేవుడిని చూడటానికి వెళ్తాడు. అప్పుడు మోషే ఏమడుతాడంటే, దేవుణ్ణి నీ మహిమను చూపించు, నీ మంచితనం అంతా చూపించు అని పదం వాడతాడు. గమనించాలి. ఇది 33వ అధ్యాయంలో ఉంటుంది. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనబడుతుంది. రైట్, 33వ అధ్యాయము 18 నుంచి చూద్దామండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. అనే మాట చెప్తున్నాడు. అంటే దేవుడు మంచివాడు, ఆయన మంచితనం అంతా కూడా కనపరచడానికి చూస్తాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఈ మంచితనము మనుషులకు ఉన్న మంచితనం కాదు. బాగా గమనించారు. మంచితనం అనగానే దేవుడి విషయాలు ఎవరికి తెలుస్తాయట? దేవుడికి తెలుస్తాయి కదా. దేవుడి విషయాలు ఎవరికి తెలుస్తాయి? అంటే దేవుడి విషయాలు ఉన్నాయి, మనుషుల విషయాలు ఉన్నాయి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. మనుషుల సంగతులు వేరు, దేవుడి సంగతులు వేరు. ఇప్పుడు చూద్దాం, రెండో మాట చదవండి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ఏమన్నాడు? దేవుని ఆత్మ కానీ మరి ఎవరికి తెలియదు. ఏ సంగతులు ఇవి? దేవుడి సంగతులు అంట. అంటే మనుషుల సంగతులు వేరు, దేవుడి సంగతులు వేరు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇక ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడి సంగతులు ఎలా ఉంటాయి. ఏమండి, మన దేవుడు ఎలాంటి వాడో ఒక రిఫరెన్స్ మనం చూద్దాం ఫస్ట్. ఓకేనా?
నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఫస్ట్ 4వ వచనాన్ని. 16:4. యెహోవా మోషేను చూచి యెహోవా మోషేను చూచి ఇదిగో ఇదిగో నేను ఆకాశము నుండి నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తాను. అంటే ఇక్కడ ప్రజలు ఏమడిగారంటే ఆహారాన్ని అడిగారు. గమనించండి. అంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు వస్తున్నారు. వస్తున్న మార్గ మధ్యంలో జరుగుతున్న సంగతులు ఇవన్నీ కూడా వారు ఆహారం అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఇస్తున్నప్పుడు ఏమంటున్నాడో చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు ఏమైనా మనకి ఇస్తే ఆయన ఇస్తూ ఏం చేస్తాడో కూడా నీకు తెలియాలి. ఏం తెలియాలి? ఒకటి ఇస్తున్నాడు అనుకుందాం, కాసేపు ₹1 కోటి మీకు ఇస్తున్నాడు అనుకుందాం. ఇస్తూ ఏం చేస్తాడో చెప్తాడు. చూద్దాం అండి ఇప్పుడు. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే నిర్గమకాండం నా దగ్గర మంచి బైబిల్ ఉంది. ఈ బైబిల్ చాలా వెతికి నేను సంపాదించాను. అసలు విశాఖపట్నంలో ఒకే ఒక బైబిల్ ఉంది, దొరికింది నాకు. అంటే ఇది కల్చరల్ బైబిల్ అంటారు దీన్ని. ఓకేనా? యూదులు అనుకోండి, యూదులకు సంబంధించిన ఆచారాలను బట్టి అసలు వాక్యంలో ఏ అర్థం వస్తుంది అనే విషయం ఈ బైబిల్లో మనకు అర్థమవుతుంది అనమాట. యూదులే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్స్ కోసం తెలియాలి, ఐగుప్తు కోసం తెలియాలనుకోండి, ఆ ఐగుప్తు యొక్క కల్చర్ ఏంటి అనేది మనకి తెలియాలి. అప్పుడు ఆ సందర్భం ఎందుకు రాయబడిందని మనకు అర్థమవుతుంది బైబిల్లో. యేసుప్రభువు వారు నా రాకడ కోసం దేవుడికే తెలుసు, అంటే తండ్రికే తెలుసు. ఏమండి? కుమారుడైనా ఎరగడు అనే మాట మనకు ఒక డౌట్ ఉంది అనుకోండి, అది మనం ఈ బైబిల్లో చదువు అనుకోండి. దానికి లింక్స్ ఏంటి, దానికి సంబంధించిన పరిస్థితి ఏంటో ఫుల్ డీటెయిల్స్ మనకు దొరుకుతాయి. విశాఖపట్నం అంతా బుక్స్ అంతా తిరిగితే నాకు ఒకే ఒక బుక్ నా కోసమే ఉంచాడు. బయట సోషల్ మీడియాలో దొరుకుతుంది, అంటే అమెజాన్లో దొరుకుతుంది, కానీ చాలా కాస్ట్లీ. ఓకే, రైట్. సరే, చూద్దామండి. ఇక్కడ పరీక్షించి అనే పదం రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో టెస్ట్ అనే పదం రాయబడింది. టెస్ట్ అంటే పరీక్ష పెడతాడు. నీకు ఏదైనా ఆస్తి వచ్చింది అనుకోండి, మనకి ఏం పెడతాడు? ఇస్తాడు. ఏం పెడతాడు? దాంతోపాటు ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. నీకు ఏమైనా ఉద్యోగం ఇచ్చాడు అనుకుందాం దేవుడు, దాంతోపాటు ఏమిస్తాడు? ఏం చేస్తాడు? ఇస్తూ ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. ఏ విధంగా నువ్వు ఆ పరీక్షలో ఉంటావు, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఫాలో అవుతావు, దేవుడి మాటను ఏ విధంగా నువ్వు ఫాలో అవుతావు అనే విషయాలు ఏమంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పెట్టే క్రమంలో మనం దేవుడిని ఎలా ఆలోచించాలంటే, పరీక్షలు పెట్టేవాడు మంచివాడు కదా. ఎందుకు? పరీక్షలు పెట్టేవాడు మరొకటి కూడా చేస్తాడు, మార్క్స్ చేస్తాడు, మంచి మార్క్స్ కదా. ఒక టీచర్కి అర్థం అవుతుంది ఏంటి, నువ్వు పరీక్ష పెట్టావు అనుకో, ఎందుకు పెడతావు? నేను ఇచ్చిన క్వశ్చన్ ఆ వ్యక్తి బాగా రాయాలి, నేను ఆ వ్యక్తికి మంచి మార్క్స్ బాగా రాస్తే వెయ్యాలి అనుకుంటారు లేదా? మరి మన అందరికీ బోధకుడు ఎవరు? దేవుడు మనకు బోధకుడు కదా, దైవం మనకు బోధం. ఆయన లాంటి బోధకుడు ఎవరు లేరు అని పాత నిబంధనలోను. బోధకుడని ఎవరిని అనవద్దు, నేనేమి బోధకుడు అని యేసుప్రభువు వారు చాలా క్లియర్ గా బైబిల్లో చెప్పడం జరిగింది. కనుక ఆయన ఏం చేస్తారంటే ఇస్తూ పరీక్షలు పెడతాడు అనేది కూడా ఈ రోజు నుంచి మీరు మర్చిపోవద్దు. గమనించండి. ఉద్యోగం ఇచ్చినా, లేకపోతే ఎక్కడి నుంచి నీకు ఆశీర్వాదం వచ్చినా, లేకపోతే ఎక్కడి నుంచి బిజినెస్ లో నువ్వు డెవలప్ అయినా, దాంతోపాటు నీకు ఏమొస్తుంది అనమాట? ఒక పరీక్ష ఉంటుంది అనేది నువ్వు అస్సలు మర్చిపోవద్దు. చూద్దాం ఆయన ఎలాగలా పరీక్షలు పెట్టాడో మనం చూద్దాం. రైట్. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4 నుంచి మనం అర్థం చేసుకుందాం. 4 నుంచి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. వారి మధ్యనున్న వీళ్ళు వెళ్తూ దారి మధ్యలో
ఐగుప్తు దేశానికి సంబంధించిన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అది సందర్భం, రైట్? ఆ సందర్భంలో ఏమని రాయిస్తున్నాడో చూద్దాం దేవుడు. చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. అపేక్ష అంటే మాంసం మీద ఏముంది? వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంది కదా, మంచి ఇంట్రెస్ట్. మాంసం మీద ఏముంది? మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? మాంసాపేక్ష కలవారై మాంసాపేక్ష అధికముగా కనపరచగా, అధికంగా కనపరిచారంట. ఓకే. ఇజ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఏమంటారంట? మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలట. ఉచితముగా ఇచ్చారండి? నిజం చెప్పండి, వాళ్ళు ఉచితంగా ఇచ్చారా? ఐగుప్తు వాళ్ళతో బాగా కష్టపెట్టించి అప్పులు ఇచ్చారు. కానీ ఏమని చెప్తున్నారు? ఉచితముగా. మనం కూడా మంచిది చెడు అనుకుంటాం, చెడుని మంచి అనుకుంటాం అండి. అది మానవ నైజం. మానవ నైజం ఏంటి? మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటాము, చెడ్డవారిని మంచి వాళ్ళు అనుకుంటాం అన్నమాట. గమనించండి. ఇక్కడ కూడా మోషే గారు మంచివారు, అహరోను గారు మంచివారు, మిరియాము గారు మంచివారు, వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అయితే వారు ఎవరిని మంచోళ్ళు అనుకుంటున్నారు? ఐగుప్తీయుల్ని మంచోళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారట? చేపలు ఉచితంగా ఇచ్చారట. గమనించండి, చేపలను ఉచితంగా ఇచ్చారు. కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, మంచి ఆహారం. ఇవన్నీ కూడా హై లెవెల్ ప్రోటీన్ ఉన్న, హై లెవెల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆహారం అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఏంటంటే చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు. ఇవన్నీ హెల్త్ ఫుడ్స్ ఏనా? ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. మీకు కూడా జ్ఞాపకాలు వస్తున్నాయా? వస్తాయి. ఏంటి వస్తాయి? పండుగ వస్తుందిగా. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. ఏది జ్ఞాపకం వస్తుంది? పండుగలో ఏం పెడతారు? మంచి ఫుడ్. మీకు బానిస అయిపోతాం మనం ఆ విషయంలో. చర్చిలో ఫుడ్ మాత్రం నచ్చదు చాలా మందికి, కానీ బంధువుల ఇంట్లో ఫుడ్ మాత్రం సూపర్ అంటాం. ఎందుకు? బంధువుల దగ్గర, బంధువులు కదా పెట్టేది కదా. అదనమాట. జ్ఞాపకం వచ్చేస్తున్నాయట, మైండ్ లోకి వచ్చేస్తున్నాయంట. వీళ్ళు నడుస్తున్నారా? ఎక్కడికి వెళ్తారు నడుస్తున్నారు వీళ్ళు? పాలు తెల్లు ప్రవహించే దేశానికి, ఆశీర్వాద దేశానికి నడుస్తున్నారు. అప్పుడు వీరికి ఏమొచ్చేస్తున్నాయి? జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయట. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకునేది. మన్నా కాక మా కన్నులు ఎదుట అసలు ఏమీ లేదు. ఏమీ లేదా? మన్నా ఉందిగా. ఏమీ ఎలాగంటావు? మన్నా ఎంత మంచిదండి, రైట్? వాళ్ళు ఎన్నాళ్ళైతే ప్రయాణించారో, యెహోషువ గ్రంథం వరకు రాయబడింది మన్నా కోసం కదా. యెహోషువ గ్రంథంలో ఎప్పుడైతే వాళ్ళు పాలు తేనె ప్రవహించే దేశానికి ప్రవేశించారో అప్పుడు వరకు అది కురుస్తూనే ఉంది మన్నా. దేవదూతల ఆహారం అని కొత్త నిబంధన చెప్పింది కదా. దేవదూతల ఆహారం, దేవుడు ఇచ్చిన మంచి ఆహారం ఇజ్రాయేల్ ప్రజలు భుజించారు కదా. ఇక్కడ ఇస్తున్నప్పుడు కింద మనం చదివితేనంటే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? బాబు మీరు ఎక్కువగా స్టోర్ చేసుకోవద్దు, ఎంత కావాలో అంతే తీసుకోండి, స్టోర్ చేసుకోవద్దరా అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్టోర్ చేసుకున్నారండి. చెప్పింది చేయరు కదా. మనం కూడా చెప్పింది చెయ్యం. ఆశీర్వాదాల కోసం మనం డిసెంబర్ 31 మాట్లాడుకున్నాం, ఆశీర్వాదాల కోసం జనవరి 1 మాట్లాడుకున్నాం, ఆశీర్వాదాలు రావాలని మనం వాగ్దానాలు తీసుకున్నాం, వాగ్దానం సంబంధించిన మెసేజ్లు కూడా తీసుకున్నాం. కానీ దేవుడు మాట వెళ్ళలేదు అనుకోండి, దేవుడు పెట్టే పరీక్షలో ఏమవుతాం? ఫెయిల్ అయిపోతాం. గమనించాలి, మీరు ఫెయిల్ కాకూడదు. మీరు దేవుడి మాట వెళ్ళలేదండి. దేవుడి మాట
వినలేదు. 16వ వచనం 17వ వచనం చూద్దాం. 9 అయిపోయిందన్నా? 9 అయిపోయిందా? 9 అయిపోయింది కదా. 16, 17 చదవండి. ఇప్పుడు 9 అవ్వలేదు. చదవండి, 9 వరకు చదవండి, కంటిన్యూ చేయండి. ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను. ఎలా ఉందంట మన్నా? కొత్తిమీర గింజ వలె ఉందంట. చూపునకు అది కొత్తిమీర బోలం అంటే వలె. ఈ రోజుల్లో బాగా వినాలి, కొత్తిమీర కోసం చెప్పాలి. బైబిల్లో కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు అండి, ఈ ఆహారాల కోసం మనం ఆలోచిస్తుంటేనే "అబ్బా, ఇంత మంచిగా రాయించాడా దేవుడు" అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తిమీర చాలా విలువైంది. కిడ్నీకి సంబంధించిన అనేకమైన జబ్బులకి మందు కొత్తిమీర. ఏమండి? కొత్తిమీర గింజల వలె ఉండేను. చూపునకు అది బోలం వలె ఉండెను. చూపునకు అది బోలం వలె ఉండేను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. పరాటాలాగా అన్నమాట. పరాటా ఎలాగో అలాగనమాట. మీకు అర్థం కావాలంటే రైట్, మన్నా ఆ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయం బైబిల్ చెప్పింది. ఏమంటే అయితే ఇంకోటి ఏంటంటే, వారు ఎక్కువ స్టోర్ చేసుకోవడం వల్ల అది పాడైపోయినట్టుగా బైబిల్ చెప్తుంది. గమనించండి, చెప్పిన మాట వినరు. మరొకటి ఏంటంటే, సబాత్ ఎప్పుడైతే వచ్చిందో, శనివారం ఆరాధన కదా, సబాత్ ఎప్పుడైతే వచ్చిందో రెండింతలుగా పడేది. ముందు రోజు రెండింతలుగా పడేది, 2 రోజులకు ఒకసారి పడిపోయేది. గమనించండి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. 16, 17 అయిపోయిందా నాన్న? 16 చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడు, ఇప్పుడు కిందకి మనం చదువుతున్నప్పుడు ఏమైందో తెలుసా అండి? ఇక్కడ ఏమైందో తెలుసా? ఒక సందర్భం జరిగింది. ఏంటంటే, వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేశారండి. ఎవరిని? మోషే చాలా ఇబ్బంది పెట్టేశారు. ఏమండి? మాంసం అడుగుతున్నారు, మన్నా పడుతున్నా సరే ఇబ్బంది పెట్టేశారండి. మన్నా పడుతుంది కదా, మనకి ఎంత ఇచ్చినా దేవుడు ఏమండి చాలదా కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం నీకు జాబ్ ఇచ్చాడు అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఏం కావాలి? ప్రమోషన్ కావాలి. దేవుడు ఈ సంవత్సరం బండి ఇచ్చాడు అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఏం కావాలి నీకు? కారు కావాలి. కొన్ని కారు ఇచ్చాడు అనుకుందాం, ఆ నెక్స్ట్ ఇయర్ ఏం కావాలి? కారు చిన్నదైపోయింది, కొంచెం కాస్ట్లీ కారు కావాలి అనిపిస్తుంది. ఇచ్చిన దాంతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏమండి? ఉండవు. ఏం కావాలి? కొంచెం స్టేజ్ పెంచుకోవాలి కదా. ఈ సంవత్సరం ఒక ఇల్లు కొనుక్కున్నావు, లేదు వచ్చే సంవత్సరం నేను ఒక మంచి బంగళా కొనుక్కోవాలి అన్ని కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా అండి? మీకు ఇలా వారు మోషేని ఏం చేస్తున్నారు? చాలా విసిగిస్తున్నారండి. విసిగిస్తున్నప్పుడు మోషే అడుగుతాడు, ఏంటో తెలుసా? బాబు, నేను ఇది భరించలేను, నేను ఒక్కడే చూసుకోలేకపోతున్నాను, ఏం చేయాలి బాబు? నాకు అసిస్టెంట్స్ కావాలి బాబు అన్నాడు. చూడండి, దేవుడు ఏం చేసాడో చూద్దాం. ఇక్కడ చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇజ్రాయేల్ పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. ప్రత్యక్షపు గుడారమునకు నువ్వు వారిని ఏం చేయాలి? తోడుకొని రా. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. అక్కడ వారు నీతో కూడా నిలవబడాలి, నీతో కూడా వాళ్ళు నించోవాలి. ఓకే. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. నేను ఓకే. మరియు నీ మీద వచ్చే ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. చదవండి. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. భరించరా? నా పని ఎక్కువైతే మీరు నా బాధను భరించాలి. దేని భరించాలి? ఫస్ట్ అవతలలో నన్ను తిట్టారనుకో,
నేనేం చేస్తాను, నేను పక్కకు తప్పుకొని నేను ముందుకు పెడతాను. అప్పుడు నువ్వు కాయాలి తిట్లు. అదనమాట. అర్థమైందని చెప్పింది. అది పాలంటే ఏదో అనుకో నువ్వు. పాలంటే ఏదో మంచి మంచి స్టేజ్ అంటే దాన్ని ఏమంటారు, ఇక కుర్చీ వేస్తానని కాదు. ఏంటట ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమైనా అన్నారు అనుకో, ముందుకు తీసుకొచ్చి ఎవరిని పెడతాలి, వీళ్ళు పెట్టాలి. అప్పుడు నీకు తెలుస్తుంది అవతలోడు తిరిగితే యువతలోకి ఏమనిపిస్తుంది అనేది ఎవరికి తెలుస్తుంది. బాగా తెలుసు. ఆ బాధ నీకు అర్థం. దీన్ని ముందుకు నిలబెట్టాలి కదా. ఇలాంటి పరిస్థితి అంటే ఎంతగా మోషని వారు విసిగిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇలా విసిగించినందున ఏమైందో 31 నుంచి చూద్దాం. ఇలా విసిగిస్తున్నారు, ఎవరిని? మోషని విసిగిస్తున్నారు. అప్పుడు ఏమైందో చూద్దామండి. తరువాత యెహోవా సన్నిధి నుండి, ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమడుతున్నారు? పదే 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 మాకు మాంసం 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 మాంసం. ఏమండి ఇస్తారా దేవుడు? చాలా మంది క్రైస్తవ సమాజం ఏమండి ప్రార్థన అయితే చాలండి. కూడికి దేనికోసం పెడతారు అంటే దేనికోసం పెడతారు? ఒకరు మంచి విషయాలు నేర్చుకోవడానికి పెట్టండి, దేవుని విషయాలు నేర్చుకోవడానికి పెట్టండి. దేనికి పెడతారు? అడగడమే అడగడం. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ప్రార్థన పెట్టారు అనుకో, ఏమండి ఒకరి తర్వాత ఒకరు దీన్ని ఒక ప్రార్థన ఇంకో పేరు పెట్టారు. ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన కాదు, గొలుసు ప్రార్థన అంట. ఏ ప్రార్థన అనేది? గొలుసు అంటే అర్థం తెలుసా? గొలుసు అంటే ఏంటి? గొలుసు అంటే చేతులు పట్టుకుని మనం చేస్తాం, చేతులు పట్టుకుని ప్రార్థన చేయం. కానీ గొలుసు అంటే చెప్తాను చూడండి. ఒకరు వదిలేస్తే ఒకరు పరిగెట్టడం అనమాట. ఒకరు రన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ పోటీలు ఉన్నప్పుడు ఒక కర్ర చిన్న స్టిక్ లో ఉంటుంది, ఓకేనా? వీడి పరిగెట్టి వాళ్ళకి ఇస్తారు స్టిక్ని. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అక్కడి నుంచి వాడు కంటిన్యూ చేస్తారు. ఈ ప్రార్థన అయిపోతుంది. ఇవ్వు కారు ఇవ్వు అని ఒక అడిగాడు అనుకుందాం. ఆస్తి ఇవ్వు అని అడిగాడు అనుకున్నాం. అది అలసిపోయి అనుకుందాం. అలసిపోతే ఏం చేస్తారు? పక్కన చేస్తాను, నువ్వు స్టార్ట్ చేయంటాడు. అంతే గొలుసు అనమాట. వాడు అలసిపోయిన తర్వాత ఇంకోటి తీసుకుంటాడు, వాడు అలసిపోయిన తర్వాత ఇంకోటి తీసుకుంటాడు. ఇలాగ అందరూ ఏం చేస్తారు? చైన్ సిస్టమ్ అనమాట. చైన్ సిస్టమ్ ఏంటి? అడగడమే అడగడం. బ్రేకులు లేవు. గమనించండి, వీరు అలాగ ఉన్నారండి. అడుగుతున్నప్పుడు ఆశీర్వాదం కూడా ఏమైంది? ఆశీర్వాదం ఏమవ్వాలి? ఆశీర్వాదం నిత్యజీవం అవ్వాలి. ఆశీర్వాదం స్థిరం అవ్వాలి. ఆశీర్వాదం శాపం అవ్వకూడదు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆశీర్వాదం ఏమైంది? ఆశీర్వాదం శాపం అయిందా? ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి. 37 చదవండి. 31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి. ఎక్కడి నుంచి వచ్చేది పూరేళ్ళు? సముద్రం నుండి రప్పించాడంట. సముద్రం పైన ఎగురుతున్నాయి అనమాట ఇవి పూరేళ్ళు. పక్షులు అనమాట, రకమైన పక్షులు, ఓకేనా? అక్కడి నుంచి ఆ గాలి ఏం చేసిందంటే సముద్రం పై నుంచి రప్పించిందంట. చాలా సందర్భాల్లో చాలా చోట్ల మీరు చూసే ఉంటారు, చేపల వర్షం పడింది అని. ఎలా వస్తాయంటే ఇవి? చేపల చెరువు ఉందనుకోండి, గాలి చేపల చెరువులో వేస్తుంది గట్టిగా. అప్పుడు చేపలు పైకి ఎత్తబడి ఏం చేస్తాయి? వేరే చోట పడతాయి వర్షంతో పాటు. దీన్ని ఏమంటారు? చేపల వర్షం అంటారు అనమాట. అలాగే గోదావరి నదిలో ఒకళ్ళు చేపలు ఉంటే అక్కడ నుంచి కూడా చేపలు ఎత్తబడి గాలి ద్వారా ఎత్తబడి మరొక చోట ఎక్కడైతే వర్షం కురుస్తుందో అక్కడ పడతాయి అనమాట. గమనించండి. అలాగే ఈ సముద్రంలో ఉన్న ఈ పూరేలన్నీ కూడా, సముద్రం అంటే పైన ఎగురుతున్న పూరేలన్నీ కూడా ఎవరి గాలి చేత ఎక్కడ రప్పించాడు దేవుడు? సముద్రం నుండి పూరేళ్లను రప్పించి, సముద్రంలో నుంచి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశారు. 2 మూరల ఎత్తు అంటే ఎంత? మూర అంటే ఎంత? 2 మూరలు అంటే 1+1 అంటే ఇంతవరకు. ఈ హైట్ లో ఒక ప్రయాణమయ్యే దూరం వరకు ఈ పూరేలు పడ్డాయండి.
ఓకేనండి, రైట్. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరెలను కూర్చుకొని చుండిరి. ఆ పూరేల్ని కూర్చుకుంటున్నారంట. ఆ పూరేల్ని ఏరుచుకుంటారు చక్కగా. ఓకే. తక్కువ కూర్చుకున్నవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలిక చుట్టూ వాటిని పరిచిరి. ఓకే. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే వాళ్ళు తింటున్నారండి, బాగా పూజిస్తున్నారు. మాంసం అడిగారుగా, గమనించండి. ఇంకా అది నమలక మునుపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను అనుకు చూడండి. బహుగా బాధించెను. తెగులు వచ్చిందా? యాక్చువల్లీ ఇది ఆశీర్వాదమా శాపమా? ఫుడ్ అడిగారు వాళ్ళు, ఫుడ్ ఇచ్చాడు, కానీ తర్వాత ఏమైంది? శాపమైంది. నేటి క్రైస్తవ సమాజం అడుగుతున్నవి అలాగే ఉన్నాయండి. అందుకే దేవుడిని ప్రేమించినప్పుడు కూడా దేవుడు ఒక పదాన్ని వాడాడు, చూడండి ఒకసారి. నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ వివేకముతోను అనే పదం వాడా. నువ్వు అడుగుతున్నప్పుడు కూడా ఏముండాలి? వివేకం ఉండాలి. అది దేవుడికి నీకు సంతోషకరంగా ఉండాలి నువ్వు అడిగినవి. అప్పుడు అవి ఖచ్చితంగా దేవుడు విడుదల చేస్తాడు. ఒక ఆస్తి వస్తే ఈ ఆస్తిని దేవుడి కోసం ఉపయోగిస్తాను అనే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగామనుకో, అది మంచి నిర్ణయం కదా. ఈ కారు, నేను కొనుక్కున్న కారు దేవుడికి ఉపయోగిస్తాను అనే ఒక నిర్ణయం తీసుకున్నాను, అది మంచి కార్యం. నాకు వచ్చిన ఆశీర్వాదం ద్వారా సంఘములో అనేకమైన కార్యాలు నేను చేయడానికి పూనుకుంటాను. సేవకుడికి సహకారిగా ఉంటాను, సేవకురాలకి సహకారిగా ఉంటాను. నాకు ఇచ్చే కొద్ది నేను సంఘములో ఉన్న వారితో పని చేస్తాను అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నావు అనుకో, అది నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఎవరికి ఉపయోగిస్తున్నావు? దేవునికి ఉపయోగిస్తున్నావు. లేకపోతే ఆశీర్వాదం కూడా ఏమవుతుంది? చాలా సందర్భంలో ఏమవుతుంది? ఈ సందర్భంలో ఏమైంది? వాళ్ళ ఎత్తి మీదకి వచ్చిందా? ఇది యాక్చువల్ ఆశీర్వాదమే కదా. ఏమంటే దేవుడే కదా ఇచ్చాడు, కానీ వాళ్ళ మైండ్ సెట్ బాగోలేదు. అందుకే ఆ దేవుని పెట్టిన ఆ పరీక్షలో వాళ్ళు ఏమయ్యారు? బహుగా బాధించబడడం అనేది మనకు కనబడుతుంది. క్రైస్తవ సమాజంలో ఇదే జరుగుతుందండి. మనమైతే అలాగా ఉండకూడదు. ఆశీర్వాదం వచ్చిందంటే అది స్థిరం అవ్వాలి. ఆశీర్వాదం వచ్చిందంటే దేవుడి దృష్టిలో నువ్వు చాలా ఉన్నతుడుగా, లేదంటే పరిపూర్ణుడుగా దేవుడికి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. నమ్మకస్తుడుగా కనపరుచుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఎవరు మారచ్చు? దేవుడికి నమ్మకస్తుడుగా నువ్వు కనపరుచుకోవాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మరొక సందర్భాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము రైట్, మొదటి నుంచి చదువుదామండి. ఇజ్రాయేలీయులు ఓకే, అతారీయులు ఓకే, మార్గమును వచ్చుచున్నారని 4 నుంచి చూద్దామండి. 4 నుంచి చూద్దాం. వారు ఏదోము దేశమును చుట్టి పోవాలని, వారు ఏదోము దేశమును చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు, ఓకే, మార్గాయాసము చేత, మార్గాయాసం అంటే ఇదేంటిది? మార్గంలో వెళ్ళినప్పుడు ఆయాసం వస్తుంది రాదా? సువార్తకి వెళ్ళినప్పుడు ఆయాసం వస్తుందా? వస్తుంది. మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. జనులు ప్రాణము సొమ్మసిల్లును. మనకు చాలాసార్లు ఆయాసం వచ్చినప్పుడు మనకేమవుతుంది?
సొమ్మసిల్లుతుంది. ఓకే. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి కనుక ప్రజలు మోషేకు దేవునికి దేవునికి ఇద్దరికి, ఒక దేవుడి కోసమే కాదు, ఇక్కడ మోషే కోసం కూడా రాయబడింది. చూడండి, ఇద్దరు లింక్ ఉందండి. మేము చాలా మంది ఏమంటారంటే నేను దేవుడిని చాలా ప్రేమించాను, ఏమండి దేవుడికి మొదటి ప్రయారిటీ ఇస్తానంటారు. దేవుడు ఊరుకోడు. ఏం చేయాలి? ఏమంటాడు దేవుడు? ఏ రూపంలో చూపిస్తాడు నీకు? ఎవరు చెప్తారు? ఏ రూపంలో చూపిస్తారు? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగు వల్లని దేవుని క్షమించండి 4:20 క్షమించండి 5 కాదు 4:20 ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అవుతాడు. ఓకే. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని అసలైన పాయింట్ ఏంటి? తాను చూస్తున్న తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడట. చెప్పాడు దేవుడు ఎప్పుడో. ఇక్కడ చూడండి, మోషే మీద తిరగబడితే దేవుడి మీద తిరగబడినట్టు, దేవుడి మీద తిరగబడితే ఆటోమేటిక్ ఎవరి మీద తిరగబడినట్టు? మోషే మీద అయితే దేవుడి మీద, దేవుడి మీద అయితే మోషే మీద. అందుకే ఎలా రాయించాడు పరిశుద్ధాత్ముడు? వాళ్ళు దేవుడి మీద మోషే మీద తిరగబడ్డారట. ఓకే, కంటిన్యూ. దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు. ఇక్కడ ఆహారం తిన్నారు కదా, ముందు తిన్నారా? ముందు అధ్యాయంలో మాంసం తిన్నారు, ఆహారం తిన్నారు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. చవిసారములు లేని ఓకే ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అంత కొత్తిమీరి లాంటి స్పెషల్ ఫుడ్ మన్నాన్ని కురిపిస్తున్నాడు. ఏమంటున్నారు వీళ్ళు? చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది. ఓకే. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపినట. ఎప్పుడైతే ఇలా అన్నారో, తిరుగుబాటు చేశారో, ఏమొచ్చాయటండి? సర్పములు వచ్చాయి. ఓకే, కంటిన్యూ. అవి ప్రజల్ని కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయారు. ఓకే. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి అప్పుడు వెంటనే మరి సెక్స్ వచ్చిన వెంటనే ఏమొస్తుంది? బుద్ధి వచ్చిన వెంటనే ఏమవుతుంది? మోషే దగ్గర పెట్టుకుని వచ్చారు. మళ్ళీ దేవుడి దగ్గర కలపవచ్చు కదా, దేవుడిని ప్రేమించారు కదా వీళ్ళు. ఎవరి దగ్గర వచ్చారు? మోషే వచ్చారు. వస్తే ఏమైంది? చూడండి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేశాము. ఓకే. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. ఓకే. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి సర్పము వంటి ప్రతిమ. ఇదేంటిది? అసలు సర్పం అంటేనే ఏ పోలిక? సాతాను పోలిక. అపవాదికి ఒక గుర్తు అనొచ్చు. ఏది? పాము, శాపం. ఏమండి? ఈ శాపానికి సంబంధించిన ఈ పాము ఆకారం ఏమైంది ఇప్పుడు ఇక్కడ? ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. ఓకే. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చిన. అంటే శాపముగా ఉండవలసినది ఏమైంది? ఇప్పుడు ఆశీర్వాదంగా మారిపోతుంది. చూసారా? రివర్స్. అర్థమవుతుంది మీకు? యాక్చువల్లీ పాము అంటే నచ్చదు ఇజ్రాయెల్ ప్రజలకి. స్నేక్ అంటే ఎందుకు? స్నేక్ దేని గుర్తు? మీకు చాలా నచ్చడం ఉంటాయి.
మిమ్మల్ని ఎక్కువ హెచ్చరిస్తే మీ పర్మిషన్ ఎవరు హెచ్చరించడానికి కదా? ఎవరు? నో పర్మిషన్ గ్రాంటెడ్. హెచ్చరిస్తే అమ్మ నువ్వు ఇలా చేసావు అని పేరు పెట్టి కానీ హెచ్చరించాను అనుకోండి, వెంటనే కానీ ఒక విషయం చెప్తా, అక్కడ ఇత్తర సర్పం ఎలాగో ఇక్కడ హెచ్చరిక కూడా రక్షణార్థంగా మారుతుంది. తెలుసు మీకు కదా? మీకు నచ్చదు కానీ అది ఏమో ఎలా మారుతుంది కదా? కదా? ఎక్కడుంది అలాగని? రోమిలకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చెయ్యను. చాలండి. దేనికోసం మాట్లాడుతున్నాడు ఇది? దేనికోసం మాట్లాడుతున్నాడు? ఏమంటే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ప్రజలను సరి చేయడానికి కొన్ని హెచ్చరిక మాటలు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు వారికి చాలా దుఃఖం అయిందంట, దుఃఖం కలిగిందంట. ఆ దుఃఖం అట ఏమవుతుందంట? రక్షణార్థమైన మారు మనసును ఏం చేస్తుంది? కలుగు చేస్తుందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎక్కడ సర్పం ఏం చేసింది? రక్షించింది. మరో విషయం చెప్పనా? ఈ ఇత్తర సర్పానికి సిలువ మరణానికి కూడా పోలిక బైబిల్ చెప్తుంది. గమనించండి. అప్పుడు ఇత్తర సర్పం ఏమైంది కనుక నిలబెట్టి మోషే గారు అనేకుల ప్రాణాలు రక్షించాడో, ఇప్పుడు సిలువ వైపుకి ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా ఏమవుతారు? రక్షింపడతారు. అందుకే సిలువుని గురించిన వార్త నశించుచున్న వారికి వెళ్తాము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అన్నాడు కదా? కదా? గమనించండి, అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. ఒక ఆశీర్వాదం వస్తుందంటే వెంటనే దాని వెనువెంట ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది, హెచ్చరిక వస్తుంది. దేవుని యొక్క మాట విన్నామనుకో ఆ ఆశీర్వాదం స్థిరం అవుతుంది. ఒక విషయం చెప్తా, మన్నా కురిసింది, వాళ్ళు విసర్జించారు మన్నాని. ఇదేంటి ఇలాంటి అన్నం అన్నారు. కానీ ఆ మన్నాని దేవుడు ఎక్కడ తీసుకుని పెట్టాడు తెలుసా? ఎక్కడ తీసుకుని పెట్టాడు? మందసం పెట్లో పెట్టాడు. ఏమండి? అందులో ఏముంటది? పలకలు, అహరోను చిగురించిన అహరోను చేతికర్ర, ఇంకా మన్నా. తెలుసా తెలియదు? ఇవి చెప్పరా? రెఫరెన్స్ అవసరం కదా? గమనించండి, అర్థం చేసుకోండి. ఏదైతే జనాలు ఇదేమన్నాం, మాకు ఇదేంటి, మాకు విరక్తి కలిగింది దీని మీద అని అంటున్నప్పుడు అవి తీసుకెళ్లి మందసం పెట్టిలో పెట్టాడంటే ఆ మందసం పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏమైంది? రక్షణార్థంగా ఆ మన్నా ఉన్న ఆ పెట్టి ఏమైంది? కాపాడబడింది. ఇక కొత్త మందికి వచ్చేసరికి ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారే మన్నా. ఆ మన్నా ఎవరు? యేసుకి సాదృశ్యం అన్నాడు. మరో దగ్గర ఏమైందంటే అది దేవదూతల ఆహారం, పరలోక సంబంధమైంది అంటున్నాడు. యేసు గారు మళ్ళీ ఏమన్నారు? ఏమన్నారు యేసు గారు? నేనే జీవాహారం, నేనే ఆ మన్నా, నేనే ఆ జీవాహారాన్ని, నేనే ఈరోజు మనం తీసుకోబోతున్నాం. ఏంటది? రొట్టి, ద్రాక్షరసం. వేరుగా ఉన్న మనం ఒకటవటానికి రొట్టి, ద్రాక్షరసం. రొట్టి, ద్రాక్షరసం దేనికి? వేరుగా ఉండొచ్చు, వేరు అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. ఏమండి? వేరు ఆ ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు. కానీ రొట్టి ఏం చేస్తుంది? మనల్ని ఏమవుతుంది? ఒకటి చేస్తుంది, మనల్ని ఒకటి చేస్తుంది కదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదం ఒక్కొక్కసారి ఏమవుతుంది?
మరణకరం అయిపోవచ్చు. దీని మీద చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే ఏమంటే మీకు అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధనలో కుమారుడు కలిగితే పిల్లలంటే అసలు చాలా పెద్ద ఆశీర్వాదం. పిల్లలు లేకపోతే గొడ్రాలుగా చూస్తారు. గొడ్రాలకి అక్కడ సమాజానికి అస్సలు వాల్యూ లేదండి. ఏమండి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, గొర్రెలు లేకపోయినా పర్వాలేదు, పొలాలు లేకపోయినా పర్వాలేదు, మన సంతానం ఉండాలి. అప్పుడు అదే అడుగుతున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, నాకు సంతానం లేదు అన్నాడు. మీకు అర్థమైందా? సరే ఇస్తాను అన్నాడు. ఇస్తానన్నప్పుడు ఏం చేయాలా? ఇస్తానన్నప్పుడు ఏం చేయాలి? కంగారు పడిపోతుంది. అబ్రహాము కంగారు పడలేదు కానీ ఎవరు కంగారు పడిపోయారు? సారమ్మ కొంచెం కంగారు ఎక్కువ, కంగారు పడిపోయింది. కంగారు పడమని ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. కొడుకంటే ఆశీర్వాదమే, కొడుకంటే ఆశీర్వాదమే. కానీ కొన్ని సందర్భాలు ఏమైపోతుంది తెలుసది? ఏమైపోతుంది? ఇది కొడుకున్న వాళ్ళు జాగ్రత్త. చాలా సందర్భాల్లో కొడుకున్నాడు కానీ నేను మాట వింటలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆయన గారు అంతేనా? శ్యామరావు గారు అంతేనా? గమనించండి, నేను తప్పు చెప్పానా? కానీ దేవుడు మంచి నిర్ణయం తీసుకుంటాడు. శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడట. ఇప్పుడు ఓకేనా? అమ్మయ్య, అలాగే పర్లేదు. ముందు మాట అయితే నాట్ ఓకే, కానీ ఇది మాత్రం ఓకే కదా. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. కాకపోతే మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మనలో ఏముండాలి? నిజాయితీ ఉండాలి. నిజాయితీగా దేవుడి దగ్గర మనం ఉందామా? ఆయన పరీక్షలు పెట్టే దేవుడిని మర్చిపోతాం. ఆయన పరీక్షలు పెట్టే దేవుడు. కొత్త నిబంధనలో కూడా మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయనై ఉండునో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అతన్ని పరీక్షించడానికి అడిగాను. ఎంత మనం చూసి చదువుకున్నాము. తండ్రి అయిన దేవుడు పరీక్ష పెట్టాడంటే ఓకే. యేసుప్రభువు కూడా ఏం పెడుతున్నాడు? పరీక్ష పెడుతున్నాడు. గమనించండి, ఒక దగ్గర ఒక కానాన స్త్రీ వస్తుంది. వచ్చి నా బిడ్డకు బాగాలేదు, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావంటే మరి స్వస్థత కావాలి నాకు అని అడుగుతారు. అడిగినప్పుడు యేసుప్రభువు ఏమంటారు తెలుసా? పిల్లలకి మాని కుక్క పిల్లలకి రొట్టెలు పెట్టడం కరెక్టేనా అని అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే, ఏమంటది? నిజమే ప్రభువా. పిల్లలు రొట్టెలు తిన్నప్పుడు ఆ మొక్కలో పడినప్పుడు కుక్క పిల్లలు ఆ మొక్కలు ఎలా తింటాయో ఆ విధంగానే మమ్మల్ని చూడు అని అంటది. అన్నప్పుడు ప్రభు వారు ఏమంటారు? ఈ విశ్వాసము చాలా గొప్పది. అంటే అర్థం ఏంటి? ఎవరికంటే గొప్పది? అక్కడ ఉన్న పిల్లల కంటే గొప్పది అనమాట. అది పాయింట్. అంటే అక్కడ ఎందుకు అలాగ అన్నాడంటే, యేసుప్రభువు ఎందుకు అన్నాడు? పరీక్షిస్తున్నాడు. మన దేవుడు ఎవరో పరీక్షించే దేవుడా? పరీక్షించడానికి ఎలా దిగి వస్తాడో ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పాను. ఇంపార్టెంట్ డిఫరెన్స్ కనుక చెప్పి ముగించుకుందాం. 20వ అధ్యాయము 20వ వచనం 20. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను.
ఏంటట ఎన్ని విషయాలు చెప్తున్నాడు, మళ్ళీ చదువుకుందాం ఒకసారి. అందుకు మోషే భయపడద్దు, మేము పరీక్షించుటకును. ఫస్ట్ ఏం చేస్తారు మన దేవుడు ఎలాంటి వాడు? ఫస్ట్ పరీక్ష పెట్టే దేవుడు. 1, 2 మీరు పాపము చేయకుండానట్లు, పాపము చేయకుండా ఉండటానికి ఆయన భయము మీకు కలుగుటకును, ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు ఏం చేశానని ప్రజలతో పాపం చేయకుండా ఉండాలి. రెండోది ఆయన భయం కూడా మీకు కలగాలి. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం మనకు ఉండాలి. ఏమంటే తప్పు చేయడం అంటే దేవుడికి దూరంగా ఉండడమే, ఇంకేం కాదు. తప్పు చేయడం అంటే వేరేది ఏదో అనుకోవద్దు. ఏమంటే దేవుడికి దూరంగా ఉండడం కూడా తప్పు చేయడమే. సంఘానికి రాకపోవడము తప్పు చేయడమే, సంఘ క్రమాన్ని పాటించకపోవడము తప్పు చేయడమే, మాట వినకపోవడము తప్పు చేయడమే. సంఘ క్రమము అన్నాడు దీన్ని. దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరీక్షించి నిన్ను శుద్ధ సువర్ణంగా చేసి ఏమండి మంచిగా మార్చుతున్నాడు, నిన్ను మంచివాడిగా మార్చేస్తున్నాడు. తన స్వభావం ఏంటి? మంచితనము కదా, మంచితనము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 25 ఫలాలు చదువుదాం. ఫలాలు, ఆత్మ ఫలాలు. మనము ఆత్మను అనుసరించి అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. ఇవన్నీ ఏంటట? ఆత్మఫలంలో ఏది? మంచితనం కూడా ఉందా? పై నుంచి వచ్చే జ్ఞానంలో కూడా ఉంటుందా మంచితనం? ఎస్, అక్కడ కూడా మంచితనం అనే పదం ఉంటుంది. గమనించాలి, మంచితనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అంటే దేవునికి సంబంధించిన మంచితనం డిఫరెంట్గా ఉంటుంది. మనిషికి సంబంధించిన మంచితనం అంటే ఏంటంటే ఆహారం పెట్టడం, ఏమండి అప్పులు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం. ఆహారం పెట్టినాడు దేవుడు, అప్పు ఇచ్చినాడు దేవుడు, అంతే కదా. ఆహారం పెట్టకపోతే దెయ్యం, అడిగినప్పుడు అప్పు ఇవ్వకపోతే దెయ్యం. మళ్ళీ గమనించాలి, అప్పు తీర్చినప్పుడు కూడా దెయ్యమే. ఇంకా తర్వాత ఏంటండి? కస్టమర్లు దేవుడు, వ్యాపారస్తులు గట ఏంటి, ఎవరు దేవుడినట. అర్థమైందా? ఒక కస్టమర్ రాలేదనుకో, నేను షాప్కి రావట్లేదు అనుకుంటున్నాను, అప్పుడు మాత్రం దెయ్యంలో కనబడతారు కస్టమర్ల రివర్స్ కదా. అందుకే మన మంచితనం వేరు, మనసుకి సంబంధించిన మంచితనం వేరు, దైవిక మంచితనం వేరు. దైవిక మంచితనం ఆత్మ సంబంధమైనది. గమనించాలి. దేవుడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు మీరు మరీ విశేషముగా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఆశీర్వాదం వచ్చింది కదని మనం చాలాసార్లు ఏమైపోతుంటాం, మనం చాలా అతిశయిస్తుంటాం. అతిశయము వద్దు ఏమండి. కనుక మనం తగ్గించుకొని ఎంత ఉంటే ఆశీర్వాదం అంత స్థిరంగా అయిపోతుంది మన జీవితంలో. స్థిరమైన ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలిగిన